ఎన్నికల కోడ్ కూసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో తుపాకులు రాజ్యమేలుతున్నాయి. అసలు ఎటువంటి పర్మిషన్స్ లేనటువంటి తుపాకులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఎవరు ఈ తుపాకుల్ని సప్లై చేస్తున్నారు? ఎందుకు తుపాకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నాయి? అసలు తెర వెనక ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల కోడ్ కూసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో తుపాకులు కలకలం రేపుతూ ఉన్నాయి. అసలు లైసెన్స్ లేనటువంటి తుపాకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తెప్పించారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తుపాకులతో పనేమైంది? ఎందుకు వచ్చింది? అసలు తెర వెనక ఏం జరుగుతుంది? ఏ పార్టీల హస్తం ఉంది అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే, హింసాత్మకమైనటువంటి ఎన్నికలు నిర్వహించాలి అని ఎవరు అనుకుంటున్నారు? ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, జనసేన అని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రజలకు చెప్తున్నారు. అందుకే బీజేపీ యొక్క అండ కావాలని చెప్పి త్యాగాలకు పాల్పడి కొన్ని లోక్సభ, అసెంబ్లీ ఇచ్చేసి బీజేపీ యొక్క పొత్తు పెట్టుకున్నారు. ఇది జగద్విదితం, నగ్న సత్యం. ఇది ఇలాంటి సమయంలో ఎన్నికల వేళ డ్రగ్స్ బయటపడ్డాయి. అది కూడా ఎక్కడ? విశాఖ కేంద్రంగా చేసుకొని. విశాఖనేమో ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఋషికొండలో 500 కోట్లు పెట్టి అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఇవాళ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూస్తే నాకు ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమనుకుంటాడో అనిపించింది. ఏంటంటే ఆ ఫోటో ఋషికొండ మీద ఎక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి, బైనాకులర్తో చూస్తూ ఉంటాడు. బైనాకులర్తో చూస్తే దాని కింద క్యాప్షన్ రాశారు. ఏం క్యాప్షన్ రాశారంటే, డ్రగ్స్ ఓడ ఎక్కడి వరకు వచ్చింది కింద అని చెప్పి చూస్తున్నాడు అక్కడి నుంచి. అంటే ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సరే, దాంట్లో గోబెల్స్ ప్రచారం ఉందా, లేదంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి అభిప్రాయం ప్రజలకు ఉంది కాబట్టి విపక్షాలు మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది డిబేటబుల్ క్వశ్చన్. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 25,000 కేజీల డ్రగ్స్ అయితే దొరికింది కదా, కొకైన్ అయితే దొరికింది కదా ఇక్కడ విశాఖపట్నంలో. సో అంత పెద్ద స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి భాగస్వామ్యం అయ్యేంత ధైర్యం విపక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు చేయగలరా? చేసే అవకాశం ఉందా అని అంటే జనరల్గా లేదంటారు. సరే, దాన్ని రాజకీయం చేశారు, పొలిటికలైజ్ చేశారు. తెలుగుదేశం మీద వైసీపీ వాళ్ళు, వైసీపీ మీద తెలుగుదేశం వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు. ఆ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అది ఒక ఎత్తు. అది అయితే ఇప్పుడు అది మరవక ముందే, జస్ట్ ఒక 2-3 డేస్ అవి గడవక ముందే ఇప్పుడు విశాఖపట్నంలో ఆయుధాలు దొరికినాయి. లైసెన్స్ లేనటువంటి గన్స్ దొరికినాయి. దొరికితే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జార్ఖండ్ నుంచి తెప్పించారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇవి వీళ్ళు పోలీసులకు తెలిసినటువంటి పిస్టల్ అంటే ఈ చిన్న చిన్న గన్స్, పిస్టల్స్. సో వీళ్ళు గన్స్ తెప్పించారు అని అంటే, తుపాకులు తెప్పించారంటే ఎందుకు తెప్పించినట్టు, ఎవరి కోసం తెప్పించినట్టు, ఎవరిని భయపించడానికి తెప్పించినట్టు? అందుట్లో వైజాగ్లో వాళ్ళు పోలీసులు చెప్పిన దాని ప్రకారం వైజాగ్లో లైసెన్స్డ్ గన్సే దాదాపుగా 780 ఉన్నాయంట. లైసెన్స్డ్ గన్స్ లైసెన్స్ తీసుకున్నాయి. ఇక లైసెన్స్ తీసుకోకుండా ఉండేవి ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేది మనం చెప్పలేం. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అది బయటపడ్డాయి. ప్లస్ విచారిస్తే ఏమైంది, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు లైసెన్స్ లేనటువంటి గన్స్ని. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ అక్కడే కదా లభించేది లైసెన్స్ లేనటువంటి గన్స్ను. వాటిని అక్కడి నుంచి తెప్పించారని చెప్పి బయటపడింది. అది కూడా శ్రీకృష్ణ ట్రావెల్స్లో ఒక అతను ట్రావెల్ చేస్తుంటే కొనాలని అతను అనుమానాస్పద స్థితిలో ఉంటే విశాఖ పోలీసులు పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకుంటే అతని దగ్గర ఉండేటువంటి బుల్లెట్స్, తర్వాత లైసెన్స్ లేనటువంటి గన్స్ని, 2 పిస్టల్స్ని, వీటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పట్టుబడ్డారు కాబట్టి, అందుట్లో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో కాబట్టి తనిఖీలు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో దొరికారు. ఇంకా అనఫిషియల్గా, అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయి? ఇప్పటికే డ్రగ్స్, గంజాయి, మద్యం,
ఇసుక, ఇలా రకరకాల నేరాలతోటి ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. రకరకాలుగా చెప్తున్నారు. అదొక శ్రీలంక అంటారు, అదొక ఆఫ్ఘనిస్తాన్ అంటారు, అక్కడ తాలిబన్స్ ఉన్నారు అంటారు, తాలిబన్స్ టైప్లో తయారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చెప్తా ఉంది. ఇలాంటి సమయంలో గన్స్ బయటపడటం అని అంటే అనఫిషియల్గా ప్రైవేట్ సైన్యం ఏమన్నా తయారవుతుందా అక్కడ అనే అనుమానం వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి న్యూస్ ఏంటంటే యాక్చువల్గా పోలీసుల వర్షను ఈ ఆయుధాలు లైసెన్స్ లేనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి క్రమంలో విశాఖలో ఆయుధాల కలకలం ఏంటి, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫకీరప్ప ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం లాస్ట్ ఇయర్ మార్చి 15న విశాఖలో శ్రీకృష్ణ ట్రావెల్స్లో జార్ఖండ్కి చెందిన కొనాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి విశాఖ నుంచి బెంగళూరు వెళ్ళడానికి బస్సు ఎక్కాడు. విశాఖ నుంచి అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ట్రావెల్స్ మేనేజర్ శివ నాగరాజు ప్రశ్నించారు. అతను ఫస్ట్ ట్రావెల్స్ అతనే ప్రశ్నించాడు అతన్ని అనుమానాస్పదంగా ఉన్నాడని. అతని వద్ద ఉన్నటువంటి బ్యాగ్, కొనాల దగ్గర ఉన్న బ్యాగ్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అప్పుడు అతను శ్రీవాత్సవ్ తడబడ్డాడు, అక్కడి నుంచి పారిపోయాడు అతను. ఆ సమయంలో అతని బ్యాగ్ నుంచి ఒక ప్యాకెట్ కింద పడింది. ఆ ప్యాకెట్లో ఏముంది, ఒక రివాల్వరు, ఒక పిస్తోలు, 2 బుల్లెట్లు ఉన్నాయి. వాటిని శివనాగరాజు ట్రావెల్స్ యాజమాన్యం ట్రావెల్ కార్యాలయంలో భద్రపరిచి వాటితో ఫోటోలు దిగాడు. వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి కదా, అతను ఫోటోలు దిగాడు. ఫోటోలు దిగి ఇటీవల అతని వద్ద ఈ ఆయుధాలు ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీస్ అప్పటిదాకా లాస్ట్ ఇయర్ 18వ తారీఖు మార్చి 15వ తారీఖున బయటపడితే ఇతను ట్రావెల్స్ నాగరాజు అని అతను ఏం చేశాడు, ఫోటోలు తీసుకొని వాటితోటి ఎవరెవరిని భయపించాడో తెలియదు. కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఫోటోలు దిగినటువంటి వాటిని గమనించారు. అతని వద్ద ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి, నాగరాజు వద్ద ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాడులు చేసి ఆ రివాల్వరు, పిస్తోలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. శివనాగరాజుని అరెస్ట్ చేసి అతను ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు శివనాగరాజు ఫోన్లో ఏముంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈయన ఆయుధాలు ఇంతవరకే పరిమితమా లేదంటే ఇంకెవరితో తెప్పించాడు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఆయుధాలు వెళ్ళిపోయాడు కదా లాస్ట్ ఇయర్ కొనాలనేటువంటి అతను ఇంతవరకు దొరకలా. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటున్నాడు. ఎందుకు అతను దొరకపోవడం ఏంటి అసలు? అప్పుడే కనుక శివనాగరాజు కనుక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా పట్టుకున్నాడు కదా. విచిత్రంగా ఏంటి చెప్పిన, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను యూకే పోయినాడని చెప్తున్నారంట. శివనాగరాజా లేకపోతే కునాలు యూకే పోయాడు అంటే ఇక్కడ నేరాలు చేయటం, యూకేకి వెళ్ళిపోయటం. ఇప్పుడు యూకేకి ఎవరు పంపించినట్టు, మరి యూకేకి ఎవరు పంపించినట్టు, ఎలా పంపిస్తారు? దీని వెనక పెద్దోళ్ళు ఉంటేనే కదా ఇంత జరిగేది. ఆ కొనాలని అతను మామూలుగా అయితే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి కాముగా ఉండేవాడే కదా. అసలు పోలీసులు 1 ఇయర్ పాటు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వాళ్ళకి తెలియదు. ట్రావెల్స్ యజమాని శివనాగరాజు ఇన్ని సంవత్సరం పాటు ఆల్మోస్ట్ సంవత్సరం అయింది కదా, సంవత్సరం నుంచి ఎందుకు పెట్టుకున్నాడు అంటే దీని వెనక ఒక ప్రీ ప్లాన్డ్ సంబంధించినటువంటి అంశం ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఆ పిస్టల్ 2 డాల్ఫిన్ ముద్రలు ఉన్నాయంట, దాని మీద పిస్తోల్పై 2 డాల్ఫిన్ ముద్రలు అంటే ఎక్కడ తయారు చేశారు ఏంటి అనేది కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డాల్ఫిన్ ముద్రల ద్వారా ఇప్పుడు కనుక్కోవాలి ఇప్పుడు పోలీసులు. ఇప్పటి వరకు నగర పరిధిలో 783 మంది లైసెన్స్ ఉంది, వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి జనరల్గా ఆయా స్టేషన్ల పరిధిలో ఉండే వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? అసలు ఆయుధాలు తీసుకొచ్చిన కొనాలు దగ్గర అతను శివనాగరాజు తీసుకోవడం ఏంటి? శివనాగరాజు 1 ఇయర్ పాటు అతని దగ్గర ఉంచుకొని ఎవరెవరిని బెదిరించాడు ఇప్పటిదాకా? అసలు ఉంచుకోవడానికి ధైర్యం ఎలా చేశారు ఆ శ్రీకృష్ణ ట్రావెల్స్ నిర్వాహకుడు? సరే పోలీసులు ఇప్పుడు అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు తెలియలేదు ఇప్పటి వరకు? సో ఇప్పుడు డాల్ఫిన్ ముద్రలు ఉన్నాయి, పిస్టోల్స్ ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయి, ఇవన్నీ అంటే విశాఖను ఒక డాన్ కేంద్రంగా మార్చేశారు అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ పనికి వస్తుంది మనకి. ఫకీరప్ప వెల్లడించినట్టు వివరాల ప్రకారం అక్కడ ఏం జరిగింది అనేది 1 ఇయర్ నుంచి ఇది బయటపడలేదని అంటే అక్కడ 783 లైసెన్స్డ్ పిస్తోళ్ళు ఉన్నాయంటే లైసెన్స్ లేకుండా ఎన్ని ఉంటాయి? అసలు వైజాగ్ని ఏం చేయాలనుకుంటున్నారు? వైజాగ్ని ఒక డాన్ సామ్రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా? డ్రగ్ సామ్రాజ్యంగా దాన్ని ఒక డాన్ లాగా మార్చేసి, డెన్ లాగా మార్చేసి, ఆ డెన్లో డాన్లు పెట్టుకొని ఈ పిస్టోళ్ళు, ఈ తుపాకులు ఏంటి, పిస్టోళ్ళు ఏంటి, రివాల్వర్లు ఏంటి, బుల్లెట్లు ఏంటి, విశాఖ లాంటి చోట్ల ప్రశాంతంగా ఉండేటువంటి పట్టణంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏమనుకోవాలి? సో దీని వెనక ఖచ్చితంగా
ఒక కాన్స్పిరసీ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దల యొక్క ప్రమేయం లేకుండా ఇంత పిస్టల్ వ్యవహారం నడవద్దు అని చెప్పి మనం భావించడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.